హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే నిజంగానే మీకు మీ పర్సన్కి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ ఉన్నారు అంటే వాళ్ళు అన్నట్టుగా తీసుకోండి. సో ఎలా తీసుకోవాలి, ఎలా ఊహించుకోవాలి, ఏ ఏ సిచ్యువేషన్ని సింక్ చేసుకోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి సిచ్యువేషన్‌లో ఫ్యామిలీ ఉండొచ్చు, నిజంగానే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేవాళ్ళు అయ్యుండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అంటే మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ అంటారు. సో, అలాంటి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్‌లోనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే అనవసరంగా లేకపోయినా కూడా ఉంది అనుకోని ఊహించేసుకొని మీ లైఫ్ మీరైతే డిస్టర్బ్ చేసుకోకండి. ఓకే. సో, టైం వేస్ట్ చేయకుండా ఇంకా కార్డ్స్ అయితే షఫల్ చేద్దాం. యూనివర్స్, ఏంజల్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ వీడియోకి అట్రాక్ట్ అవుతున్నారో ఆ పర్సన్స్ మా వ్యూయర్స్ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీరు ఈ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డెఫినెట్లీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ మీకు ఎంతవరకు రీడింగ్ రెజొనేట్ అయింది అని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. యూనివర్స్, అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. అది మీ మ్యారేజ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, లవ్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, అండ్ మనీ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి, పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, ఒక క్లారిటీ కావాలి, మీ ఫ్యూచర్ గురించి కానీ ఒక క్లారిటీ కావాలి, తీసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. So let's not wait this time. Three of Cups, the Magician, Eight of Swords, King of Swords, Three of Swords. Oh my God.
King of Cups, Wheel of Fortune, the Devil, Nine of Cups, King of Pentacles, Seven of Swords, Ace of Swords, Judgment, the Tower, Four of Cups, Nine of Swords. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి దూరం అయిన తర్వాత మీ నుంచి మీకు ఎంత బాధ పెట్టారో అంతకన్నా ఒక్క నిమిషం ఇప్పుడు విజిబుల్ ఉంది కదా, మిమ్మల్ని దూరం చేసుకొని ఇప్పుడు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వీళ్ళు స్లీప్లెస్ నైట్ చూస్తున్నారు. చూడండి, నిద్రపోవట్లేదు, నైట్ టైం నిద్ర పట్టట్లేదు, చాలా ఏడుస్తున్నారు నిజంగా వీళ్ళు. ఒక్కొక్క మిమ్మల్ని పర్సన్ బాధ పెట్టిన ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క ఇది వీళ్ళకి స్లీప్ లేదు. పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఏంటంటే ఇన్మెచ్యూరిటీతో మీ దగ్గర లేని లవ్ వాళ్ళ దగ్గర ఏమో దొరుకుతుందని వాళ్ళని చూస్ చేసుకున్నారు. మిమ్మల్ని కాదని వాళ్ళని చూస్ చేసుకున్నందుకు వాళ్ళ ఇన్మెచ్యూరిటీ మీద వాళ్ళకే జాలేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 5 of Wands. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. చూడండి, ఈ 2 lions చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో, దెబ్బలు ఆడుతున్నాయో. అట్లా మీ పర్సన్ థర్డ్ పార్టీ, అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. ఒకరు కాదు, మేబీ చాలామంది కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. 2 of Pentacles. ఈ పర్సన్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ థర్డ్ పార్టీని వదిలేయాలా లేదా అనే విషయంలో ఈ థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. ఇప్పుడు వీళ్ళకే తిప్పలు వచ్చి పడింది. మిమ్మల్ని కాదని వాళ్ళని చూస్ చేసుకున్నందుకు ఇప్పుడు వీళ్ళు అదేంటి తనకు మించిన భారం అయిపోతుంది అంటారు కదా. సో అట్లా తనకన్నా తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ పర్సన్ వీళ్ళకి భారం అయిపోయారు. సో ఇక్కడ రీడింగ్లోకి వెళ్తే థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడం కానీ, ఇన్సెక్యూరిటీ అయిపోయి మీ పర్సన్ని బాగా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని కానీ, వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు విని కానీ, అంటే వేరే ఎవరైనా చెప్పిన మాటలు విని మీ పర్సన్ని టార్చర్ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ హ్యాపీగా చూసుకోవట్లేదు. ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళ మాటలు మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీళ్ళని టార్చర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ మీద చాలా మ్యానిపులేషన్ చేస్తున్నారు, చాలా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. లిటరల్లీ ఏంటంటే మీ పర్సన్ని టార్చర్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చిరాకు తెప్పిస్తున్నారు, మీ పర్సన్కి టార్చర్ చూపిస్తున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం చూసుకుంటున్నారే తప్ప థర్డ్ పార్టీ వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ లైఫ్, వాళ్ళ సర్కిల్ ఇదే చూసుకుంటున్నారే తప్ప ఇక్కడ మీ పర్సన్ గురించి అసలు ఆలోచించట్లేదు. యువతల మీ పర్సన్ ఎంత బాధపడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత టార్చర్ పెడుతున్నారు అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా?
అస్సలు మీ పర్సన్‌ని పట్టించుకోవట్లేదు. అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకొని, మీరు సాక్రిఫైసెస్ చేసినట్టు, మీరు వాళ్ళని ఎంత చూసుకుంటున్నారో అదంతా ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద మైండ్ గేమ్స్ చాలా ఆడుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఏంటంటే కోపం తెచ్చుకోవడం, టార్చర్ చేయడం, చిన్న చిన్న విషయాలకి అది పెద్దది చేసి పెద్దగా అరవడం, ఇన్సల్ట్ చేయడం, హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం. నువ్వు ఇంతే, నీ నీ క్యారెక్టరే ఇంత, నీ ప్రవర్తనే ఇంత, లైక్ ఇలా ఒక్కొక్కటి మీ పర్సన్‌ని టార్చర్ చేయడం. సో వాళ్ళిద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్, మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ ఇట్లాంటిదేదో ఉంది. మీ పర్సన్‌కి కండిషన్స్ పెట్టడం, చాలా చాలా కండిషన్స్ పెడుతున్నారు. ఏం చేసినా, ఏం చెప్పినా తనకి చెప్పే చెయ్యాలి. తనకి చెప్పకుండా బయటికి కూడా వెళ్ళకూడదు. తనకి చెప్పకుండా ఏమీ చెయ్యొద్దు. నిన్ను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇట్లా బ్లాక్‌మెయిలింగ్ మాటలు మాట్లాడడం కానీ, బ్లాక్‌మెయిల్ చేయడం కానీ ఇట్లా చేస్తున్నారనమాట. మీ పర్సన్‌ని ఎక్కడికి కదలనివ్వకుండా, ఏమీ చేయనీయకుండా అట్లా చేస్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని. సో తన అండర్‌లోనే ఉండాలి, తన కంట్రోల్‌లోనే ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా టార్చర్ చేస్తున్నారు. చాలా హింస పెడుతున్నారు థర్డ్ పార్టీ అనేది కనిపిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్, మీ పర్సన్ ఎంత లవ్ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా, ఎంత ఎమోషన్స్ చూపించినా కూడా థర్డ్ పర్సన్ అసలు అవి కేర్ చేయట్లేదు. అది అసలు లెక్క చేయట్లేదు. ఎంత మీ పర్సన్ మీ దగ్గర తగ్గి లేకపోయినా వాళ్ళ దగ్గర తగ్గి, వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళని అండర్‌స్టాండ్ చేసుకున్నట్టు మీ పర్సన్ ఉన్నా, ఎంత వీళ్ళు లవ్ చూపించి మళ్ళీ వీళ్ళు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని థర్డ్ పార్టీని మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర ఛాన్స్ కంప్లీట్‌గా పోగొట్టేసుకున్నారు. అట్‌లీస్ట్ ఇంక వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే వాళ్ళకి కష్టం అని చెప్పి అట్‌లీస్ట్ థర్డ్ పార్టీ దగ్గరైనా వీళ్ళు ఎంతో కొంత ఉపశమనం కానీ, ప్రేమ కానీ పొందాలి. ఎంతో కొంత అదైనా నిలబెట్టుకోవాలి అని వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నా సరే ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు మీ పర్సన్‌ని నమ్మట్లేదు. అండ్ ఫ్రెండ్స్ చెప్పే మాటలు వింటున్నారు. ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. ప్రతిసారి మీ పర్సన్‌ని ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తున్నారు, హర్ట్ చేస్తున్నారు. అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్, మీ పర్సన్‌ని బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నారు. మనసు విరిగిపోయేలాగా, బాధ పెట్టేలాగా, బాధపడేలాగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క మాట మీ పర్సన్‌కి ఎట్లా అంటే గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. చూడండి. గుండెల్లో గుచ్చుకునేలాగా తన తప్పులు చూపించడం కానీ, తన తప్పులు ఎత్తి చూపించడం కానీ, మీ పర్సన్‌ని హింసించడం కానీ, టార్చర్ చేయడం కానీ, ఒక్కొక్కటి వీళ్ళేదో థర్డ్ పర్సన్ ఏదో వీళ్ళని బాగా చూసుకుంటారు అని మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి హ్యాపీనెస్ లేదు. అండ్ వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది. లిటరల్లీ వాళ్ళ వల్ల కూడా వీళ్ళు సఫర్ అవుతున్నారు. అండ్ వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఏడుస్తున్నారు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క బిహేవియర్, ఒక్కొక్క యాక్షన్ ఎలా ఉందంటే వీళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. వీళ్ళని హింసిస్తున్నట్టు ఉంది ఇక్కడ. మీ పర్సన్ ఎంత తగ్గి, ఎంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, ఓకేలే సర్దుకుందాం, సర్దుకుపోదాం, ఇంకా నాకు అక్కడ కూడా ఛాన్స్ లేదు అని ఎంత సర్దుకుపోవాలని ట్రై చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడ మీ పర్సన్‌ని టార్గెట్ చేస్తున్నారు, హర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ ఏంటంటే ఒక క్లారిటీకి అయితే వచ్చారు. వీళ్ళతో ఇంకా మనం మాట్లాడి యూజ్ లేదు, సైలెంట్గా ఉందాము, సైలెంట్గా ఉందాము, టైం వచ్చినప్పుడు మనం చూద్దాము, రివెంజ్ తీర్చుకుందాం. వీళ్ళు చేసిన దానికి వీళ్ళు నాతో ఇట్లా చేస్తున్నారు కదా, చూద్దాం, నాకు ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నేనంటే ఏంటి అనేది ప్రూవ్ చేస్తాను, నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకుంటాను.
అన్నట్టుగా మీ పర్సన్ మౌనంగా ఉన్నారు. చూపిస్తా నీకు అన్నట్టుగా. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ మీకు బ్యాడ్ చేయడం వల్లే, మీకు మీకు హింస పెట్టడం వల్లే, మీకు బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్లే, మీకు మోసం చేయడం వల్లే మిమ్మల్ని తనకి ఈ కర్మ అనేది వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని పెట్టిన టార్చర్ వల్లే తను ఇప్పుడు మనశ్శాంతిగా లేకుండా అయిపోతున్నారు. హ్యాపీనెస్ లేదు వాళ్ళకి. మిమ్మల్ని ఇదంతా చేయడం వల్లే వాళ్ళకి సంతోషం అనేది లేదు. టార్చర్ అనేది పడుతున్నారు. ఓహ్! నేను వాళ్ళ దగ్గర అట్లా బిహేవ్ చేశాను కదా! కాబట్టి ఇది నాకు జరగాల్సిందే. నా తప్పులు, నా మిస్టేక్స్ నన్ను రియలైజ్ అయ్యేలాగా చేస్తున్నాయి. నేను వేరే వాళ్ళకి ఏం చేశానో అది ఇప్పుడు నాకు రిఫ్లెక్ట్ అవుతోంది అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ డెవిల్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ టార్చర్ పెట్టేదానికి మేబీ మీ పర్సన్ ఏంటంటే కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వడం కానీ, బ్యాడ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివేవో జరుగుతోంది. ఇప్పుడు మీ పర్సన్కి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది, మీతో కాసేపు అయినా ప్రేమగా మాట్లాడాలి అనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది అర్థమవుతోంది. అండ్ 9 ఆఫ్ కప్స్. ఇప్పుడు 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే తన గురించి మాత్రమే మీ పర్సన్ ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. ఇంకా థర్డ్ పార్టీ మీద ప్రేమ చూపించాలి అనుకోవట్లేదు. థర్డ్ పార్టీ మీద ప్రేమ చూపించాలి అనుకోవట్లేదు. తనకి తనే లవ్ చూపించుకోవాలి అనుకుంటున్నారు. తనకి తనే లవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తన గురించి మాత్రమే ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఆలోచించాలి అని అనుకోవట్లేదు. తన గురించి మాత్రమే, తన లైఫ్ గురించి మాత్రమే, తన హ్యాపీనెస్ కోసం మాత్రమే, తను ఎక్కడ హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ కోసం మాత్రమే ఆలోచించుకోవాలి. ఇంకెవరి గురించి నేను ఆలోచించొద్దు అనుకుంటున్నారు. తను హ్యాపీగా ఎవరి దగ్గర ఉండగలుగుతారో, ఎవరి దగ్గర వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుందో అక్కడే తను ఉండాలి అనుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు అండ్ జాబ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ కూడా మనీ కోసమే మీ పర్సన్తో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు అనే విషయం మీ పర్సన్కి అర్థమైంది. ప్రతిసారి మనీ కోసం టార్చర్ చేయడం, గిఫ్ట్స్ కోసం టార్చర్ చేయడం, మనీ కావాలి అనుకుంటే మాత్రం మీ పర్సన్తో ప్రేమగా మాట్లాడడం, మనీ అక్కర్లేదు వాళ్ళ అవసరం అయిపోయింది అనుకుంటే మాత్రం ఇంకా టార్చర్ అనేది చూపించడం అట్లా చేస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్కి థర్డ్ పార్టీ. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ని థర్డ్ పార్టీ చీట్ చేశారు, మోసం చేశారు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఇంకా వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఉండొచ్చు. మోసం చేస్తున్నారు, మేబీ చీట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ అనేవాళ్ళు చీట్ చేస్తున్నారు. అన్నీ మీ పర్సన్ దగ్గర ఓపెన్గా చెప్పకుండా అన్నీ దాచిపెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర అన్ని నిజాలు చెప్పేసి అంత ఓపెన్ బుక్ లాగా అయిపోయి తనకి తన వాల్యూ తనే తీసేసుకున్నారు. నా పర్సన్ అట్లా, నా నా సర్కమ్స్టాన్సెస్ ఇవి, నా సిచ్యువేషన్ ఇది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసి మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర అంత ఓపెన్ అప్ అయిపోయి తన సిచ్యువేషన్స్, పరిస్థితులు అన్నీ ఓపెన్ అప్‌గా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని మీ పర్సన్‌ని టార్చర్ చేస్తున్నారు. నువ్వలా, నీ ఫ్యామిలీ అలా, నువ్వు ఇంతే, ఎప్పుడు ఇలాగే ఉంటావు, ఎప్పుడు మారవు, నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటావు, నా గురించి ఆలోచించుకోవు, నేనేం కావాలి అనుకుంటున్నానో దాని గురించి పట్టించుకోవు. ఇట్లా మీ పర్సన్‌ని టార్చర్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్‌ని చీట్ కూడా చేస్తున్నారు. సో ఏదో ఒక రకంగా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ చెప్పే మాటలు కానీ ఇవన్నీ ఏమీ వినట్లేదు. సో వీళ్ళంతా నాకేదో యూజ్ అవుతుందని నేను వీళ్ళ దగ్గరకు వస్తే, అండ్ వీళ్ళు ఏంటంటే
వీళ్ళేంటంటే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఆలోచించుకుంటున్నారు. నా గురించి ఆలోచించట్లేదు. నా గురించి పట్టించుకోవట్లేదు అనే విషయం మీ పర్సన్‌కి అర్థమైంది. అండ్ జడ్జ్‌మెంట్ ఏంటంటే మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇంక ఈ థర్డ్ పార్టీ విషయంలో. ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీతో వీళ్ళేంటంటే బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. టవర్ కార్డ్. సో, థర్డ్ పార్టీతో వీళ్ళు రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ మేబీ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకేదో థర్డ్ పార్టీ గురించి నిజం తెలియడం కానీ, సో వాళ్ళు ఇంకొక థర్డ్ పార్టీతో ఉంటున్నారు అనే విషయం వీళ్ళకి తెలియడం కానీ, సో దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీని వీళ్ళు కంప్లీట్‌గా వదిలేయాలి అనైతే అనుకుంటున్నారు. ఒక డెసిషన్‌కి అయితే వచ్చేసారు. ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు. థర్డ్ పార్టీకి వీళ్ళకి అసలు సెట్ అవ్వదు అని. అండ్ వీళ్ళెంత మంచిగా అక్కడ ఎంత గొడవ పడకుండా, ఎంత ఫైట్ చెయ్యకుండా అక్కడ మంచిగా ఉన్నప్పటికీ అక్కడ తను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్. 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు అక్కడ హ్యాపీగా లేరు. చాలా సాడ్‌గా ఉన్నారు. తను తీసుకున్న డెసిషన్స్ మీద ఇప్పుడు తనకే రిగ్రెట్‌గా అనిపిస్తుంది. తనకే బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాను అనేలాగా మీ పర్సన్‌కి అనిపిస్తుంది. తను తీసుకున్న డెసిషన్స్ మీద రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. తను హ్యాపీగా లేరు. అండ్ ఇంకా థర్డ్ పార్టీతో టార్చర్ కూడా పడలేకపోతున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర సైలెంట్‌గా ఉంటున్నా కూడా థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో వీళ్ళతో గొడవ పడడం, ఆర్గ్యూ చేయడం, ఫైట్స్ చేయడం, ప్రశాంతత లేదు. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్‌కి కూడా అలవాటు అవుతున్నారు. అది కొంతమంది మాత్రమే, ఇంకొంతమంది కాదు. అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మీరు కావాలి అనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో చూద్దాము మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తారు అని. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. సో తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు అని మీకు తెలిసి మీరెక్కడ వాళ్ళని వదిలేస్తారేమో అని మీకన్నా ముందే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళారంట. ఐ రీప్లే అవర్ కాన్వర్సేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. సో మీకు మీ పర్సన్కి మీ ఇద్దరి మధ్య జరిగిన మాటలు కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన ఇది కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారంట మీ పర్సన్. మీ ఇద్దరు మాట్లాడుకున్నది కానీ, మీ ఇద్దరు టైం స్పెండ్ చేసింది కానీ, మీ ఇద్దరి మధ్య ప్రేమగా మాట్లాడుకున్న సందర్భాలు కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారంట. వీ బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ. సో ఐఎమ్ నాట్ అవైలబుల్. నేను నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నా అవసరం నీకు వచ్చినప్పుడు నేను నీకు అవైలబుల్గా లేకుండా ఉన్నాను అని చెప్తున్నారు. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. సో మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అర్థమవుతోంది ఈ పర్సన్కి ఇప్పుడు.
తెలిసొస్తుంది, తెలుసుకుంటున్నారు. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. సో, మళ్ళీ మీతో అలా రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ. సో, మిమ్మల్ని మీ పర్సన్ అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.